తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. యుద్ధానికి దిగితే గెలవలేమని తెలిసి మాటలతో రెచ్చగొట్టడం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. తాజాగా సింధు నది జలాల వివాదం పైన పాక్ మంత్రులు భారత్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ నీటి వాటాను లాక్కోవడానికి చూస్తే చేతులు నరికేస్తామంటూ పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ చేసిన బలుపు కూతలు భారతీయులకు ఇప్పుడు తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నాయి. నిజానికి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంతో పాకిస్తాన్ పాలకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నదీ జలాలను ఆపేస్తామంటూ భారత్ ఇచ్చిన గట్టి వార్నింగ్తో పాకులో వణుకు మొదలైంది. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సింధు నదిపైనే ఆధారపడి ఉండడంతో ఎక్కడ తమ దేశం ఎడారిగా మారిపోతుందో అన్న భయం వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పొరుగు దేశ ప్రధానమంత్రి మోదీ చేతిలో ఒక నీటి కుళాయి ఉందంటూ పాక్ ప్రధాని ముసాదిక్ మాలిక్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లోకి ఒక్క చుక్క నీరు కూడా ప్రవహించనివ్వనని భారత్ అంటోందని, ఒకవేళ మా నీటిపైన చేయి వేస్తే ఆ చేతులను నరికేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు. ఒప్పందం ప్రకారం తమకు కేటాయించిన నీటి వాటాను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా కట్టుబడి ఉన్నామని ప్రగల్భాలు పలికాడు. భారతదేశం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తమ దేశానికి వచ్చే నీటిని అడ్డుకునేందుకు భారత్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని బీరాలు పలుకుతున్నాడు. యుద్ధ రంగంలో భారత్ ముందు మోకరిల్లే పాకిస్తాన్ ఇలాంటి మాటలతో తమ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపించాడు. ఇక మరోవైపు పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ చట్టాల గురించి నీతులు చెప్పారు. సింధు జలాల ఒప్పందం అంతర్జాతీయ చట్టబద్ధత కలిగినదని, దీన్ని ఏకపక్షంగా నిలిపివేయడం లేదా సవరించడము భారతదేశం వల్ల కాదని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో పాకిస్తాన్ వైఖరికి అంతర్జాతీయ సమాజం నుంచి పూర్తి మద్దతు లభించిందని చెప్పుకువచ్చారు. ఒప్పందాన్ని రద్దు చేయాలన్న భారతదేశపు చర్యను ప్రపంచ దేశాలు అంగీకరించలేదని, అందుకే ఈ ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉందన్నారు. ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిఫ్ మునీర్ కూడా సింధు నది నీరే తమ జీవనాధారమని, అది తమకు రెడ్ లైన్ అని ప్రకటించారని గుర్తు చేశారు. చట్టబద్ధమైన ఒప్పందం ద్వారా పాక్ ప్రజలకు సింధు జలాలపైన పూర్తి హక్కులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైందనే విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి దీనికి ప్రధాన కారణం. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా దీని వెనుక పాకిస్తాన్ సపోర్ట్ ఉన్న ఉగ్రవాదుల హస్తం ఉందని భారత్ గట్టిగా నమ్మింది. సరిహద్దులలో ఉగ్రవాదానికి పాకిస్తాన్ శాశ్వతంగా స్వస్తి పలికే వరకు 1960 నాటి సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 80% నీరు పాకిస్తాన్కే వెళ్తోంది. ఈ నీరే అక్కడి పంటలకు, ప్రజల తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉంది. ఇక ఒకవేళ భారత్ ఈ నీటిని నిలిపివేస్తే పాకిస్తాన్లోని కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించాల్సి వస్తుంది. ఈ భయంతోనే పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ వెంటనే యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలికి ఆశ్రయించి భారత్ను అడ్డుకోవాలని కోరారు. చినాబ్ నది నీటిని మళ్లించేందుకు భారత్ నిర్మిస్తున్న నదుల అనుసంధాన ప్రాజెక్టులపై కూడా పాక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ శాంతి మంత్రం పఠించే పాకిస్తాన్కు నీటి సరఫరాను నిలిపివేయడమే సరైన సమాధానమని భారత్ భావిస్తోంది. పాక్ మంత్రులు ఎంతలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సరిహద్దుల్లో శాంతి నెలకొనే వరకు భారత్ తన పట్టు వీడేలా కనిపించడం లేదు. ఈ నీటి యుద్ధం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది వేచి చూడాలి.